గురించిన బోధ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా బాప్తిస్మములు గురించి ఇక్కడ హెబ్రీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తున్న అనగా దేవుని బిడ్డలారా, బాప్తిస్మములు గురించిన ఒక బోధ. బాప్తిస్మం అనేది ఒకసారి తీసుకోవచ్చా, బహుసార్లు కూడా తీసుకోవచ్చా? బాప్తిస్మములు అంటుంది ఇక్కడ నిర్జీవ క్రియల గురించి మారు మనసు పొందుటయు దేవుని అనుమను బట్టి బాప్తిస్మములను గురించి బోధయు అని చెప్పేసి అంటున్నాడు. అనగా ఒక నిజమైన బాప్తిస్మము ఏంటి అనే విషయాన్ని ఈరోజు ఒకసారి చూద్దాం దయచేసి. వాస్తవానికి బాప్తిస్మములు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, అపోస్తల కార్యం 19 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తే అక్కడ శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ప్రభు ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, అందరికి తండ్రి ఒక్కడే, బాప్తిస్మము కూడా ఒక్కటే అని అక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. అనగా బాప్తిస్మము ఎన్ని అంట? ఒకటే బాప్తిస్మం ఉన్నది. ఒకటే బాప్తిస్మం ఉన్నది. ఆ శరీరం ఒకటే, ఆత్మ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, తండ్రి ఒక్కడే, బాప్తిస్మము కూడా ఒక్కటే అని చెప్పేసి అక్కడ క్లియర్ గా చెబుతా ఉన్నది. స్తోత్రం. కానీ అదే సమయంలో మనం చూస్తా ఉన్నట్లయితే అపోస్తలులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాల్లో మనం చూస్తా ఉన్నట్లయితే అక్కడ ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ అపోస్తలు అక్కడ కొరింథీలో ఉన్నప్పుడు అక్కడ జరిగింది ఏమనగా, అపోస్తల ప్రదేశంలో సంచరిస్తున్నప్పుడు ఎఫెసీయులు కొందరు వచ్చి శిష్యులను అక్కడ ఆ శిష్యులను చూసి, మీరు విశ్వాసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదిరా అని అపోస్తలుడైన పౌలు అని అడుగుతా ఉన్నాడు. అడుగుతున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ అనే విషయమే మాకు తెలియదు అని చెప్పేసి వారు అంటా ఉన్నారు. అప్పుడు మీరు ఎలాగైతే దేన్ని బట్టి మీరు బాప్తిస్మం పొందినారు అని చెప్పేసి అక్కడ అపోస్తలుడైన పౌలు వారిని అడుగుతా ఉన్నప్పుడు, అందుకు మేము యోహానును బట్టి యోహాను ద్వారా మేము బాప్తిస్మం తీసుకున్నాము అని అక్కడ వారు కిందికి చెబుతా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. అనగా యోహాను ద్వారా మేము ఆ బాప్తిస్మాన్ని తీసుకున్నాము. యోహాను చెప్పిన మారు మనసును బట్టి మేము అక్కడ బాప్తిస్మం తీసుకున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు వారు ఆ మాటలు చెప్పిన తర్వాత మళ్ళా కింది వచనాల్లో చూస్తా ఉన్నట్లయితే వారికి మరలా యేసు నామములో, వారికి మారు మనసు నిమిత్తమై యేసు నామములో మరలా వారికి తిరిగి బాప్తిస్మం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా పైన ఆల్రెడీ వారు యోహాను బాప్తిస్మం తీసుకుని ఉన్నారు. కిందికి వచ్చేసరికి మళ్ళీ అపోస్తలుడైన పౌలు మరలా రెండోసారి బాప్తిస్మం అక్కడ ఇస్తున్నారు. ఎందుకు వారికి ఆ విధంగా ఇవ్వవలసి వచ్చింది? స్తోత్రం. 2 సార్లు అక్కడ తీసుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దీన్ని బట్టి అని మనము గ్రహించినట్లయితే నిజానికి యోహాను బాప్తిస్మంలో ఏమున్నది? యోహాను బాప్తిస్మం గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నట్లయితే అక్కడ లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే అతనికి జనసమూహం ఆయన దగ్గరికి గుంపులుగా వస్తా ఉన్నారు. వారిని చూసి యోహాను గద్దిస్తా ఉన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను బుద్ధి చెప్పుటకు మీకు తప్పించగలిగిన వాడెవడు? కాబట్టి మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించుడి అని చెప్పేసి యోహాను వారిని గద్దిస్తా ఉన్నాడు. అయితే వారందరికీ భయం కలిగి, వారి హృదయంలో ఆ కలవరము కలిగి వారు అడుగుతా ఉన్నారు, అయ్యా మేమేం చేయాలి, మేము ఏ విధంగా మార్చుకోవాలి మా జీవితాన్ని అని చెప్పేసి అని అడుగుతున్నప్పుడు యోహాను వారితో చెబుతున్నాడు. చూస్తా ఉన్నట్లయితే అక్కడ 2 అంగీలు కలిగిన వారి ఒక అంగీలు లేని వారికి ఒక అంగీ ఇవ్వండి, లేదంటే ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, లేదంటే శుంకరులు మీకు తగు మాత్రము ఏదైతే సొమ్ము ఉందో తగు మాత్రమే మీకు నియమించిన దాని ప్రకారమే మీరు తీసుకోండి డబ్బులు అని చెప్పేసి వారితో చెప్తున్నాడు. సైనికులతో చెప్తున్నాడు, మీరు ఎవరికి హాని చేయవద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పేసి వారితో చెప్తున్నాడు. అనగా యోహాను బాప్తిస్మములో ఏముంది? అంతరంగంలో జరుగుతున్న ఒక మార్పు లేదు. అక్కడ అంతరంగంలో జరుగుతున్నటువంటి ఒక పశ్చాత్తాపము గాని, ఒక విడుదల గాని, లేదంటే ఒక వ్యక్తికి మారు మనసు, దుఃఖము అనగా క్రీస్తుని గురించిన ఆ యొక్క ప్రత్యక్షత గాని వారిలో లేదు. కేవలం ఒక పై విషయాలను బట్టి వారు బాప్తిస్మం తీసుకున్నారు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు వారితో చెబుతున్నారు, యేసుక్రీస్తు నామంలో వారికి బాప్తిస్మం ఇస్తున్నారు.
అక్కడ చెప్తూ వారికి మారు మనసుని గురించి వారికి అక్కడ ప్రకటిస్తూ అక్కడ బాప్తిస్మం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 2 బాప్తిస్మములను అక్కడ చూస్తున్నాం. అనగా యోహాను బాప్తిస్మంలో ఏమి లేదంటే ఒక పాప విషయంలో ఒక మరణం లేదు, పాప విషయంలో ఒక పశ్చాత్తాపం లేదు, పాప విషయంలో ఒక విడుదల లేదు. కేవలము అనగా పై విషయములు విడిచిపెట్టడమే. స్తోత్రములు. బాహ్య అలంకరణ విడిచిపెట్టడము, తల్లిదండ్రులను సన్మానించడి, ఇనువల నీ పొరుగు వారిని ప్రేమించడి, ఈ విధముగా ఒక పై విషయాలను గురించి వారు చెప్పినటువంటి విషయాలను మార్చుకొని వారు బాప్తిసం తీసుకున్నారు. ఈనాడు కూడా అనేక సంఘాల్లో మనం చూస్తా ఉన్నట్లయితే ఇటువంటి ఒక బాప్తిసాలే మనకు కనబడతాయి. అనగా భౌతిక సంబంధమైన విషయాలను మార్చుకునే విషయాలే కనబడతాయి, కానీ అంతరంగంలో మనస్సాక్షి కలిగి ఒక నిజంగా ఒక పాప విషయం నిజానికి ఈనాడు అనేక సంఘాల్లో అనేక సేవకుల్లో అది కనబడడం లేదు. 4 రోజులు సంఘానికి వస్తే బాప్తిసం తీసే అనేక మంది కనబడతా ఉన్నారు. లేదంటే నిజానికి ఒక సరైన క్రమం లేకుండా ఈనాడు యోహాను బాప్తిస్మం వలె అనగా మేము అనగా యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీకు డబ్బులు వస్తాయి, లేదంటే ఆశీర్వాదం వస్తుంది, రోగాలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, సమస్యలు పోతాయి, మీకు ఆ సమృద్ధి కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. ఇటువంటి ఒక అక్షరార్థంగా చూపిస్తున్నటువంటి ఒక ఆశీర్వాదమును చూపించి అనేకులు బాప్తిసం తీసుకుంటూ వస్తా ఉన్నారు. కాబట్టి డోన్ బిల్లారా, ಇದನ್ನ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి ఒక భౌతిక సంబంధమైన విషయాల కోసం కాదు మనం బాప్తిసం తీసుకునేది. కానీ బాప్తిస్మం అనగా ఏమిటి అంటే నిజానికి ఒక మాట చూద్దాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఇక్కడ క్లియర్ గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే అనగా దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదే అనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు. ఇప్పుడు యోహాను బాప్తిస్మంలో ఏముంది అనగా పై విషయాలను తీసివేసే క్రమమే అక్కడ ఉన్నది. అనగా బాప్తిస్మం ద్వారా అంటే నగలు తీసివేయండి, బొట్లు తీసివేయండి, లేదంటే పై విషయాలు పండుగలు చేసేవారు వాటిని ఆచరించొద్దు, ఇంతవరకు అనగా తాగుడు తినుడు, ఇటువంటి జర్దా తంబాకు, ఇటువంటి కొన్ని పై విషయాలు కొన్ని మార్చే ఒక బాప్తిస్మము ఎక్కడ ఉంది? యోహాను యొక్క మారు మనసు, యోహాను యొక్క బాప్తిస్మంలో మనకు కనబడతా ఉన్నది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మనకు రక్షించున్నది. అదే మనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు, శరీర మాలిన్యమును తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానము తర్వాత అనగా క్రీస్తు మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేవడానికంటే ముందు బాప్తిస్మము వేరు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత బాప్తిస్మం వేరు. స్తోత్రం. దానికంటే ముందున్న బాప్తిస్మం ఏదైతే ఉందో అది ఒక అక్షరార్థమైన బాప్తిస్మము, అనగా పై విషయాలు తీసివేసేది, పై విషయాలు బాహ్య సంబంధమైన విషయాలను తీసివేసే బాప్తిస్మమే అక్కడ మనకు కనబడుతూ ఉంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచినాడో, పునరుద్ధాన శక్తి చేత తను తిరిగి లేచినాడో, అప్పుడు దాని తర్వాత పొందుకున్న బాప్తిస్మము ఏంటి అంటే అది నిర్మలమైన మనస్సాక్షికి ప్రత్యుత్తరమే. స్తోత్రం. హృదయంలో నిజానికి ఒక మనకు బాప్తిసం తీసుకున్న అనుభవంలో ఒక నూతన వ్యక్తిగా మనం మార్చబడుతున్నాం. అనగా పాప విషయంలో ఒక మరణం మన హల్లెలూయా. అనగా యోహాను బాప్తిస్మములో కేవలం పై విషయాలు తీసివేయడమే ఉంటే, క్రొత్త నిబంధనలో ఉన్న బాప్తిస్మం ఏంటంటే అది అంతరంగంలో కనబడుతున్నది. స్తోత్రం. అనగా పాప మాలిన్యమును తీసివేసే బాప్తిస్మము కాదు, పాప మాలిన్యమును తొలగించే ఒక మారు మనసు కాదు, కానీ అంతరంగంలో జరుగుతున్నటువంటి ఒక క్రియ ఇది. స్తోత్రములు. క్రొత్త నిబంధనలో తీసుకున్న ఒక వ్యక్తి యొక్క బాప్తిసం తీసుకునే ఒక వ్యక్తి యొక్క విషయం ఏమిటంటే అది పై విషయాలను తొలగించేది కాదు. అవును, పై విషయాలను తీసివేయాలి, అనగా గాజులు తీసివేయాలి, మెట్టలు లేదంటే బంగారము నగలు ఇవన్నీ తీసివేయాలి. అదే సమయంలో పై విషయాలు మాత్రమే తీసివేస్తే రక్షణ కాదు, పై విషయాలను తీసివేసి భక్తి చేస్తే అది రక్షణ కాదు. కానీ
మనకు చూస్తా ఉన్నట్లయితే అది అంతరంగంలో జరుగుతున్న ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రములు. ఇంకొక మాట చూసి నేను ముందుకు వెళ్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. రోమీలకు రాసిన పత్రిక. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులో. ఇక్కడ ఏమంటున్నాడు? పాప విషయంలో 2వ వచనం నుంచి, అట్లా రాదు, పాప విషయంలో చనిపోయిన మనం ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. హల్లెలూయా. అనగా ఇప్పుడు ఎక్కడ చనిపోయామంట? పాప విషయంలో మనము ఏమయ్యాము? చనిపోయాము. స్తోత్రం. అనగా ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారము నూతన సంఘానికి ఇప్పుడు ఉన్న బాప్తిస్మం తీసుకున్న వారు పై విషయాలు తీసివేయాలా, లేదంటే పాప విషయంలో మరణించాలా? పై తీసివేయడము యోహాను బాప్తిస్మము. ఇప్పుడు సంఘము మారు మనసు ఏమిటి అంటే, సంఘము బాప్తిస్మం తీసుకున్న అనుభవం ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతున్నది. పాప విషయంలో మరణం జరగాలి. స్తోత్రం. పాప విషయంలో మన జీవితం మరణం జరగాలి. అనగా ఇప్పుడు మన ఎగ్జాంపుల్ గా మనం చూస్తా ఉన్నట్లయితే, జక్కయ్య దేవుని కోసం ఆశ కలిగి మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎక్కి ప్రభువుని చూడడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఆ జక్కయ్యతో దేవుడు అంటున్నాడు, జక్కయ్య నువ్వు కిందికి దిగిరము, నేడు నీ ఇంటి నేను బస చేయవలసి ఉన్నది అని చెప్పేసి ప్రభువు తనతో మాట్లాడి నిజంగా తను ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళగానే జక్కయ్య ఇంటికి చేరుకోగానే దేవుడు ఆయన ఇంటిలో వెళ్ళిన తర్వాత ఆయన ముఖకాంతిలో, ఆయన వెలుగులో నిజానికి జక్కయ్య యొక్క జీవితం ఏమైపోయింది? బట్టబయలైపోయింది. స్తోత్రం. అయ్యా, నేను అన్యాయముగా అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, నేను మిత్తికి వడ్డీలకు ఇచ్చి నేను అన్యాయంగా ఎవరి దగ్గరనైతే డబ్బులు తీసుకున్నానో వారికి నేను తిరిగి 4వ వంతు ఇచ్చేస్తానని తను ఒప్పుకున్నాడు. హల్లెలూయా. అనగా మొదట తన జీవితంలో బాప్తిస్మము కాదు, ఆ మొదట యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కలగగానే, ఆ క్రీస్తు యొక్క వెలుగులో ఆయన సత్యవంతుడైన క్రీస్తు ఎదుట ఆయన నిలబడగానే ఆయన జీవితం తెలిసిపోయింది, నేను అన్యాయస్తుడను. హల్లెలూయా. నేను పాపిని. నిజంగా నేను ఆయన ఎదుట కలిగిన వాడిని కాదు, నేను పాపిని అని తను గుర్తుపెట్టి మొదట తను చెప్తున్నాడు, అయ్యా నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో ఆ డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ యేసుక్రీస్తు తనతో ఎలాంటి యొక్క సువార్త చెప్పలేదు, కానీ క్రీస్తు యొక్క వెలుగులో తన జీవితం తెలిసిపోయింది, నేను పాపినని. స్తోత్రం. వెంటనే తను ఒప్పుకున్న తర్వాత ప్రభు ఆయనతో చెబుతున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అనగా, స్తోత్రం, మొదట తన ఇంటికి రక్షణ వచ్చినది. అనగా మొదట ఒక క్రైస్తవునికి దొరకవలసింది రక్షణ. స్తోత్రం. బాప్తిస్మము కాదు, మొదటి ఒక వ్యక్తి రక్షించబడాలి. అనగా ఎప్పుడు రక్షణ దొరుకుతుంది? ఆ పాప జీవితంలో మరణం జరగాలి. హల్లెలూయా. ఆ పాప జీవితంలో ఒక పశ్చాత్తాపము కలగాలి. ప్రభువా, నేను ఇంతవరకు ఈ పాపములు చేశాను, ఇంతవరకు నేను దోషిని, నేను అన్యాయస్తుడను, నేను అవినీతి పరుడను, నా నోటిలో ప్రభువా అనేక పాప విషయాలు నాలో కనబడుతున్నాయి. హల్లెలూయా. మనము యెషయా గ్రంథంలో చూస్తున్నట్లయితే 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తా ఉన్నట్లయితే, అక్కడ కూడా యెషయా ఉజ్జియా మృతి నొందిన సంవత్సరములో అక్కడ స్తోత్రములు యేసుకు అక్కడ దేవుడు ప్రత్యక్షమైనట్టుగా, ఆ యొక్క దేవాలయంలో దేవుడు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడో, నిజంగా ఆ దేవదూత అగ్నిని పట్టుకుని తన పెదవుల మీద వేసినప్పుడు తన జీవితం బయలుపరచబడింది. ఆయన అంటున్నాడు, యేషయా అంటున్నాడు, నేను ప్రభువా ఇదిగో వస్తున్న అపవిత్రమైన పెరువులు గలవాడను, నేను అపవిత్రమైన జనముల మధ్యలో తిరుగుతున్నానని ఆయన దుఃఖపడతా ఉన్నాడు. హల్లెలూయా. అనగా దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క ముఖకాంతిలో స్తోత్రములు ఎదుటి వారి తప్పులు కాదు, మన తప్పులే మనకు కనబడతా ఉంటాయి. స్తోత్రం. నేను అన్యాయస్తుడను, నేను పాపిని, నాలో నీతి లేదు, నాలో యథార్థత లేదు, నాలో సత్యం లేదు అని ఎవరి జీవితంలోనైతే మొదటిగా ఆ దుఃఖము, ఆ పశ్చాత్తాపము, ఆ వేదన, ఆ యొక్క స్తోత్రములు కలుగుతుందో, స్తోత్రం, అప్పుడు నిజముగా ఆ పశ్చాత్తాపం, ఆ దుఃఖములు, ప్రభువా ఇదిగో నేను పాపిని, ప్రభు నేను మరణించడానికి అర్హుడను, ప్రభు ఇదిగో నేను నిత్యాగ్నికి అర్హుడను, నేను ప్రభు స్తోత్రములు నా ఆత్మ అగ్నిగుండంలోనికి వెళ్ళవలసింది, కానీ నా యొక్క మరణం నువ్వు తీసుకొని నాకు నిత్య జీవమునిచ్చావు అని చెప్పేసి నిజముగా మన పాపములన్నీ ప్రభు సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టి, ఏ విధముగా ఆ జక్కయ్య ఒప్పుకున్నాడో, ఏ విధంగా జక్కయ్య తన స్తోత్రములు పాపములన్నీ ఒప్పుకొని ప్రభు ఎదుట, ప్రభు అదిగో నేను అన్యాయంగా నేను తీసుకున్నాను, నేను దాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి ఏ విధంగా తను మారు మనసు పొందాడో, ఆ విధముగా నిజముగా ఆ మారు మనసు పొందిన తర్వాత ఆ పాప విషయంలో మరణము జరగాలి. హల్లెలూయా. జక్కయ్య ఏ విధముగా ఆ పాప విషయంలో మరణించినాడో, నేను తిరిగి మళ్ళా ఆ విధంగా చేయను ప్రభువా,
ఇదిగో అన్యాయంగా తీసుకున్న వారికి తిరిగి ఇచ్చేస్తాను ఏ విధంగా తను ఒప్పుకున్నాడో ప్రతి వ్యక్తిలో ఈ క్రియ జరగాలి. స్తోత్రం. అనగా మనలో ఉన్న పాపమును మనం గుర్తుబట్టి ఆ పాప విషయంలో మనకు మరణం జరగాలి. అనగా స్తోత్రములు మరలా నీ దగ్గరికి పాపం వస్తున్నప్పుడు, మరలా నీ దగ్గరికి లోకాశ వస్తున్నప్పుడు, మరలా నీ దగ్గరికి శరీరాశ వస్తున్నప్పుడు, మరలా నీ దగ్గరికి అనేక విషయాలు నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు చెప్పాలి, ఇదిగో నేను పాప విషయంలో నేను మరణించాను. శరీర కోరికల నీ దగ్గరికి వస్తున్నప్పుడు నేను పాప విషయంలో నేను మరణించాను. హల్లెలూయా, స్తోత్రములు. నిజంగా మనం చూస్తా ఉన్నట్లయితే ఇదిగో ఆ మనం పాత నిబంధన కాలంలో మనము చూస్తా ఉన్నట్లయితే అక్కడ ఆ ఆ, ఎవరు పాత నిబంధన కాలంలో యాకోబు యొక్క కుమారుడు, తన పేరు యోసేపు. 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 యోసేపును మనము జ్ఞాపకం చేస్తా ఉన్నట్లయితే యోసేపు జీవితంలో నిజానికి పోతిఫర్ భార్య నిజానికి తనను పాపముకు ప్రేరేపిస్తా ఉన్నది. ఆ పాపముకు ప్రేరేపిస్తున్న సమయంలో అక్కడ నిజముగా తను ఒంటరిగా ఉన్నాడు, ఆ గదిలో ఒంటరిగా ఉన్నాడు. తనతో పాపము చేయడానికి తను ప్రేరేపిస్తున్న సమయంలో తను మాత్రం అక్కడ లోబడలేదు. తను మాత్రం ఆ పాపానికి చోటివ్వలేదు. నేను దేవుని ఎదుట నేను పాపము చేయను. హల్లెలూయా. ఆ గదిలో ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుని ఎదుట నేను పాపము చేయనని తను నిజముగా అక్కడ నుంచి పారిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అనగా అటువంటి ఒక పాపము ఆలోచనలు, పాపపు తలంపులు, శరీరము యొక్క ఆలోచనలు ఏవి మన దగ్గరికి వచ్చినా నిజంగా మనం ఏమండాలంటే నేను మరణించాను. స్తోత్రం. ఆ అనుభవం మన జీవితంలో ఉండాలి. ఇది రక్షణ అనుభవం. హల్లెలూయా. ఈ అనుభవం రక్షణ అనుభవం. నువ్వు బాప్తిసము కంటే ముందు జరగవలసిన క్రియ ఇది. స్తోత్రం. అనగా యోహాను బాప్తిస్మములో కేవలం ఒక పై విషయాలు తీసివేసి నువ్వు భక్తి చేస్తే చాలు. పై విషయాలు తీసేసి భక్తి చేస్తే చాలు. కానీ క్రొత్త నిబంధన సంఘము, క్రొత్త నిబంధన దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క స్తోత్రములు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినాక పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఇదిగో సంఘానికి ఇవ్వబడిన బాప్తిస్మం ఏమిటంటే కేవలం మారు మనసు పొంది అనగా పై విషయాలు మార్చుకోవడం కాదు, కానీ ఇదిగో శరీర మాలిన్యము తీసివేయట కాదు. స్తోత్రములు. ఇదిగో పాప విషయంలో మరణము జరగాలి. హల్లెలూయా. ఏ పాపమైనా నీ దగ్గరికి వస్తే, ప్రభువా ధనాశ నా దగ్గరికి వచ్చింది, నేను ధనాశ విషయంలో మరణించాను. శరీరాశ నా దగ్గరికి వచ్చింది, శరీరాశతో చెప్పాలి నేను మరణించాను. లోకాశ నా దగ్గరికి వచ్చినప్పుడు మనం చెప్పాలి నేను మరణించాను. స్తోత్రములు. ఇక మీదట జీవించేవాడును నేను కాదు, నాలో ఎవరున్నారు? క్రీస్తే జీవిస్తున్నాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ మనము తీర్మానం తీసుకోవాలి. స్తోత్రములు. ఇటువంటి ఒక అనుభవమే ఒక స్తోత్రములు రక్షణ అనుభవం. ఇంకా ముందుకు చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. స్తోత్రం. ఇక్కడ ఇప్పుడు బాప్తిసం గురించి చెప్తున్నాడు. ఇంతకుముందు మరణం గురించి మనం మాట్లాడినాం, అనగా ఒక రక్షణ అనుభవం గురించి, మరణం గురించి మనం మాట్లాడినాం. ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే అనగా ఒక వ్యక్తికి మరణం జరిగిన తర్వాత ఆ పాప విషయంలో ఆ ప్రాచీన వ్యక్తిని సమాధి చేయబడాలి, ఆ ప్రాచీన వ్యక్తి మరణించాలి, ఆ ప్రాచీన ఆదాము సెలవుకు కొట్టబడాలి, సెలవులో వేయబడాలి. దాని తర్వాత స్తోత్రములు ఆ రక్షణ పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి అనగా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ బాప్తిసం పొందుతున్నాం మనము? యేసుక్రీస్తు శిలువను గురించి మనం ఒకసారి చూస్తా ఉన్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి అనగా క్రీస్తు అక్కడ మరణించినాడు. ఆ మరణించిన వ్యక్తి ఏమైంది? సమాధి చేయబడింది. ఆ సమాధి చేయబడిన వ్యక్తినే తండ్రి పునరుద్ధాన శక్తి చేత ఆయనను లేపినాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆయన పునరుద్ధాన శక్తి చేత ఒక నూతన వ్యక్తిగా ఆయన లేపబడినాడు. ఇప్పుడు 3 క్రియలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఆయన మరణించినాడు, ఆయన సమాధి చేయబడినాడు, అదే సమయంలో ఆయన తిరిగి లేచినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వెంబడిస్తున్నటువంటి మన జీవితంలో కూడా ఈ 3 క్రియలు జరగాలి. పాప విషయంలో ఆయన ఏ విధంగా శరీరంలో మరణించినాడో మనము కూడా పాప విషయంలో మరణించాలి. స్తోత్రములు. పాప విషయంలో మనము మరణించాలి, అది రక్షణ అనుభవము. స్తోత్రములు. అదే సమయంలో తర్వాత ఆయన
స్తోత్రములు సమాధి చేయబడ్డాడు. సమాధి అనగా ఇప్పుడు మనము కూడా మన యొక్క ప్రాచీన వ్యక్తి విషయంలో మనము స్తోత్రములు మరణించిన తర్వాత మనము కూడా బాప్తిషము తీసుకోవాలి. బాప్తిషము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే అది సమాధికి సాదృశ్యముగా ఉన్నది. అనగా ఆ ప్రాచీన వ్యక్తిని, ఆ ప్రాచీన స్వభావమును, ఆ మరణించిన వ్యక్తిని మనం సమాధి చేస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఆ మరణించిన వ్యక్తినే మనం సమాధి చేస్తున్నాము. స్తోత్రములు అది బాప్తిషములకు సాదృశ్యముగా ఉన్నది. ఇక మీదట స్తోత్రం అనగా ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే మళ్ళా తిరిగి లేయడం. స్తోత్రం అనగా యేసుక్రీస్తు పునరుద్ధారుడై తిరిగి లేచినాడు. అనగా లేచిన వాడు ఇక మీదట స్తోత్రములు ఆయన మరణించడు, నిత్యము జీవించేవాడు. స్తోత్రం ఆయన నూతన వ్యక్తిగా ఆయన తిరిగి లేచినాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక నూతన వ్యక్తిగా ఆయన తిరిగి లేచినాడు. ఆయన మనం ఇంకో వచనంలో మనం చూస్తా ఉన్నట్లయితే లేచిన వాడు మరొక వ్యక్తి అని ఉంటుంది అక్కడ. స్తోత్రం అనగా మరొక శరీరమును, ఆత్మీయ యొక్క శరీరమును కలిగి ఆయన తిరిగి లేచినాడు. అనగా ఇప్పుడు మనము కూడా ఆయనలో ఒక పాలివారముగా ఉన్నాము కాబట్టి పాప విషయంలో మరణం జరగాలి. ఆ మరణించిన వ్యక్తి సమాధి చేయడమే బాప్తిషము. ఆ బాప్తిషము చేయబడిన తర్వాత తిరిగి ఒక నూతన వ్యక్తిగా మనము స్తోత్రములు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక నూతన వ్యక్తిగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇంకా మనము కిందికి చూద్దాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఆమేన్. ఇక్కడ మంచి విషయం అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏంటంట, మరియు ఆయన మరణం విషయంలో ఐక్యం కలిగిన వారం. మరణం విషయంలో ఇప్పుడు మనకి ఏముంది? ఐక్యత ఉన్నది. స్తోత్రం. ఆయన మరణించినాడు, మనము పాప విషయంలో మరణించాలి, మనము సమాధి చేయబడాలి. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన కూడా మనము కూడా ఇప్పుడు సమాధి చేయబడాలి. స్తోత్రం. అదే సమయంలో ఇంకా ఇక్కడ ఏమంటాడు? ఆయనతో ఐక్యము గలవారనైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యముతో కూడా ఐక్యత కలగాలి. హల్లెలూయా. పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచినాడు కాబట్టి ఇప్పుడు మనము కూడా ఏం కావాలి? ఆ పునరుద్ధానుడు లేచినట్టుగా, ఆయన పునరుద్ధాన శక్తి చేత లేచినట్టుగా మనము కూడా ఒక నూతన జన్మముగా, ఒక నూతన వ్యక్తిగా మనము స్తోత్రములు ఈ యొక్క లోకంలో మనం బ్రతకవలను. స్తోత్రములు ఒక నూతన వ్యక్తిగా మనం మారాలి. స్తోత్రం అనగా ఒక బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందంటే పాత వ్యక్తి సమాధి చేయబడుతున్నాడు, పాత వ్యక్తి మరణించినాడు, ఆయన సమాధి చేయబడినాడు. ఇక మీదట జీవించువాడు నేను కాదు. ఇక్కడ ఈ మాట అదే ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. గలతీలకు రాసిన పత్రిక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇంకా ముందుకు చదవండి. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని చాలా ఇక్కడ స్తోత్రములు ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక మీదట అనగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. అనగా ఈ ప్రాచీన వ్యక్తి, ఈ పాపపు వ్యక్తి, ఈ ప్రాచీన ఆదాము ఇప్పుడు ఏమైపోయాడు? సిలువ వేయబడ్డాడు. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఇదే మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక మీదట జీవించువాను. అనగా ఇక చనిపోయిన నేను, ఇక సమాధి చేయబడ్డ నేను, ఇక నేను ఎక్కడున్నాను? సిలువలో ఉన్నాను. ఇప్పుడు నా ప్రాచీన వ్యక్తిత్వం ఎక్కడుంది? సిలువలో ఉంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? సిలువలో ఉన్నాను. ఇప్పుడు నాలో ఎవరున్నారు? ఇక మీదట జీవించువాడు నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇక మీదట జీవించేవాడు ఇప్పుడు నాలో నేను లేను. నాలో నేనుంటే నా కోరికలు, నా ఇష్టము, నా తలంపులు, నా స్వార్థము, నా గర్వము, నా ఆలోచనలు, ఈ విధంగా ఎన్నో నా విషయాలు ఉన్నాయి. స్తోత్రం. కానీ ఇక మీదట జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఒక నూతన వ్యక్తి నాలో జీవిస్తున్నాడు, ఆయన క్రీస్తే. స్తోత్రం. ఒక నూతన స్వభావముగా నేను మార్చబడ్డాను. అది ఏంటో కాదు, క్రీస్తు యొక్క పోలికనే. హల్లెలూయా. ఆ క్రీస్తు పోలిక, ఆ క్రీస్తు స్వభావము, ఆ పునరుద్ధాన శక్తి, ఒక నూతన అనుభవము పొందుకున్నటే స్తోత్రములు ఒక కృత నిబంధన సంఘం యొక్క బాప్తిస్మము పొందిన ఒక అనుభవము. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ స్తోత్రములు నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. స్తోత్రం. ఇక అనగా ఇప్పుడు నేను
దేని గురించి జీవిస్తున్నాను? ఇప్పుడు నా కొరకు కాదు, స్తోత్రం, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందు విశ్వాసం మూలంగా నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. ఇట్టి అనుభవమే ఒక బాప్తిసం తీసుకున్నటువంటి అనుభవం. నిజముగా ఒకవేళ గనక నువ్వు నిజమైన బాప్తిసం తీసుకుంటే, నిజంగా నువ్వు ఒకవేళ స్తోత్రములు సరైన బాప్తిసమే నువ్వు తీసుకుంటే ఈ అనుభవం గుండా నువ్వు వెళ్తావు. స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి బాప్తిసము కానీ బాప్తిస్మము అది ఎన్ని బాప్తిస్మము తీసుకున్నా అది నువ్వు స్నానం చేయడమే తప్పించి దానికి మించిన బాప్తిస్మం అయితే కాదు. హల్లెలూయా. అనగా నువ్వు యోహాను బాప్తిస్మము ఎన్ని తీసుకున్నా అది ప్రయోజనము లేదు. స్తోత్రం. నిజముగా ఎవరైతే బాప్తిస్మము తీసుకున్నారో మనము గ్రహించాలి, నిజముగా ఆ ప్రాచీన వ్యక్తి మనలో మరణించినాడా, ఆ ప్రాచీన స్వభావము మనలో మరణించిందా, ఆ ప్రాచీన వ్యక్తిని మనం సిలువకు వేసినామా, ఆ ప్రాచీన వ్యక్తిని మనం సమాధి చేసినామా? స్తోత్రం. ఆ వ్యక్తి మరణించకుండా స్తోత్రములు నిజముగా మనం ఎంత భక్తి చేసినా అది వృధా. స్తోత్రం. మనం ఎంత ప్రార్థన చేసినా అది వృధా. స్తోత్రం. అదే రోమీల పత్రికలో రండి, రోమీలకు రాసిన పత్రిక కిందికి చదవండి 6వ వచనం నుంచి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులను కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువవేయబడనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయేను కాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే చాలు చాలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ యేసుక్రీస్తు అంటే ఏలే అనగా ఆయన చనిపోటు చూడగా పాప విషయమే ఒక్కమారే చనిపోయాను. స్తోత్రం. యేసుక్రీస్తు సెలవులో ఎన్నిసార్లు చనిపోయాడండి? ఒకటేసారి చనిపోయాడు. పాప విషయంలో ఒకేసారి ఆయన చనిపోయాడు. అనగా మన ప్రాచీన వ్యక్తి మన పాపములన్నీ తీసుకొని ఆయన సెలవుకు కొట్టినాడు. ఆయన మన పాప విషయమై ఆయనలో పాపము లేదు, ఆయన యందు పాపము లేదు, ఆయన పాపి కాదు. కానీ ఆయన మన పాపములన్నీ మోసుకొని ఆయన సిలువలో ఒక్కసారి మరణించినాడు. ఆయన నిజముగా మన పాపములన్నీ తీసివేయడానికి ఆయన సిలువకెక్కి ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినాడు. ఆయన పునరుద్ధరణి తిరిగి లేచి ఆయన మరలా మరణించలేదు. స్తోత్రం. ఆయన మరలా ఆయన మరణించలేదు, ఒక్కసారే మరణించినాడు. స్తోత్రం. కానీ దేవుని బిడ్డారా, ఈనాడు క్రైస్తవుల యొక్క భక్తలాగుంది, ప్రాచీన వ్యక్తి మరణిస్తున్నాడని చెప్తున్నారు. ఆ ప్రాచీన వ్యక్తి చనిపోయాడని ఆయన స్తోత్రములు బాప్తిసం తీసుకుంటారు. ఆ బాప్తిసం తీసుకున్న వ్యక్తి మరలా నూతన వ్యక్తిగా బ్రతకాలి. అనగా మరలా పాపంలో పడిపోకూడదు, పాపం వారి మీద అధికారం చేయకూడదు, లోకం వారి మీద అధికారం చేయకూడదు, సాతాను వారి మీద అధికారం చేయకూడదు. కానీ స్తోత్రములు యేసుక్రీస్తు ఒక్కసారే చనిపోయినాడు, కానీ వీరు మరలా చనిపోతున్నారు. స్తోత్రం. వీరు మరలా చనిపోతున్నారు. ఇక మీదట జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు ఒక అనుభవము వారి జీవితంలో లేకుండా మరలా పాపమునకు దాసులైపోతున్నారు, మరలా సాతానుకు దాసులైపోతున్నారు, మరలా శరీరాశులకు దాసులైపోతున్నారు, మరలా లోకాశకు దాసులైపోతున్నారు. అనగా ఇదిగో స్తోత్రములు ఇక మీదట జీవించేవారు ఇదిగో జీవము కలిగిన క్రీస్తు మనలో జీవిస్తున్నాడని ఆ విషయము స్తోత్రములు గ్రహించకుండా అనేక సార్లు పాపములకు చోటించి ఆత్మను చంపుతున్నారు. స్తోత్రములు నిజంగా ఆ పునరుద్ధరణ శక్తిని పొందుకున్న అనుభవంలో లేకుండా ఆత్మను చంపుతున్న అనుభవంలో అనేకులు పెడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మనం గ్రహించాలి. ఆ పాప విషయంలో మనకు మరణం జరిగిందా? ఆ ప్రాచీన వ్యక్తి మరణించినడా? ఆ ప్రాచీన స్వభావము మనము సిలువకు కట్టినామా? ఆ అనుభవం మనలో లేకపోతే నిజముగా అది ఎంత భక్తి చేసిన వృధా. స్తోత్రములు. ఈ లోకంలో ఎల్లప్పుడూ స్తోత్రములు శరీరం ఆత్మకు ఎల్లప్పుడూ పోరాటమే, ఎల్లప్పుడూ యుద్ధమే. స్తోత్రం. ఎందుకంటే శరీరం అంటది ఇదిగో నా కోరికలు, నా ఇచ్చలు, నా తలంపులు, నా ఆలోచనలు, నాకు ఇల్లు, బంగ్లా, కారు, ఆస్తి ఇవన్నీ నాకు కావాలి అనగా శరీర సంబంధంగా ఎన్నెన్నో ఆశిస్తూ ఉంటది ఈ శరీరం. స్తోత్రములు. ఆత్మ అంటది స్తోత్రములు నిజముగా ఇదిగో ఇవన్నీ ముఖ్యము కాదు. స్తోత్రం. దేవుని రాజ్యమునకు సిద్ధపడే ముఖ్యం. హల్లెలూయా. ఇదిగో పాపములో పడిపోకూడదు. పాపం నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఇదిగో నిర్మలమైన మనస్సు
మనస్సాక్షి నీకుంటే, ఇదిగో దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే, ఒక నూతన ఆత్మ పొందిన వ్యక్తిగా నువ్వు బ్రతికిన అనుభవం నీలో ఉంటే, నిజముగా నీలో ఉన్న ఆత్మ నేను హెచ్చరిస్తుంటది. పాపం నీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఇదిగో నాలో నేను లేను, నేను చనిపోయాను, నాలో క్రీస్తు ఉన్నాడు, ఇదిగో నేను పాపములకు ఇంకా దాసును కానని నీలో నా ఆత్మ హెచ్చరిక చేస్తూ ఉంటది. నీకు ఒక భయము కలుగుతుంటది, నీకు దుఃఖము కలుగుతుంటది, నీకు ఒక వేదన కలుగుతుంటది. శరీర ఆశకు నువ్వు లోబడవు, శరీర కోరికలకు నువ్వు లోబడవు, శరీర తలంపులకు నువ్వు లోబడవు. నీలో ఒక ఆత్మను హెచ్చరిక చేస్తూ ఉంటది. శరీరము దాని కోరికలను నెరవేర్చడానికి ప్రేరేపిస్తున్నప్పుడు లోపల ఉన్న ఆత్మ నేను గర్జిస్తూ ఉంటది, హెచ్చరిస్తూ ఉంటది. అయ్యో ఈ స్తోత్రములు, ఇది దేవునికి విరుద్ధమైన కార్యము, ఇది దేవునికి ఇష్టం లేని కార్యము స్తోత్రములు, ఇదిగో దీని నుంచి నువ్వు దూరముగా పారిపోయిన ఆత్మ నేను హెచ్చరిస్తూ ఉంటది. హల్లెలూయా, స్తోత్రం. ఇట్టి అనుభవంలో మనం ఉన్నామా అనగా ఒక స్తోత్రం, ఒక నిర్మలమైన మనస్సాక్షి కలిగిన ఒక వ్యక్తులుగా, నిజంగా ఒక నూతన జన్మము పొందిన ఒక వ్యక్తులుగా మనం ఉన్నామా, లేదంటే ఇంకా పాప విషయంలో మనములో ఒక మరణ అనుభవం మనలో ఉన్నదా? ఒకసారి ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డారా. నిజంగా ఇంకా మనము కిందికి మనం చూస్తూ ఉన్నట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునకు పాపమును ఏలనీయకుడి అని ఇక్కడ చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనివ్వకుడి. పాపమును మన జీవితంలో ఏలనివ్వకూడదు. అటువంటి వాటికి మనం దాసులుగా మనం ఉండకూడదు. స్తోత్రములు. సాతానుకు మనము దాసులుగా మనం ఉండకూడదు. స్తోత్రం. ఇక్కడ 6వ వచనంలో మనం చదివినట్టుగా ఏమనగా, మనం ఇంకా పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరం నిరాంతకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదుము. స్తోత్రం. అనగా ఆ ప్రాచీన స్వభావము, ఆ ప్రాచీన వ్యక్తి, ఆ యొక్క ప్రాచీన ఆదామును మనం ఏం చేయాలి? సిలువకు కొట్టాలి. స్తోత్రం. ఆ సిలువకు కొట్టిన అనుభవం మన జీవితంలో ఉంటేనే నిజాన్ని మనం పాపాన్ని జయించగలుగుతాం, లోకాన్ని జయించగలుగుతాం. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పోరాటం కడముట్టించుతుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్తాడు. స్తోత్రం. అవును, ఆ మాట ఆయన ఎప్పుడు చెప్తున్నాడంటే ఆయన మరణము చివరి అంచుల్లో చెబుతున్నాడు, ఆ చివరి గడియల్లో చెబుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి విశ్వాసంలో నిజంగా మనం ఉన్నామా? అటువంటి యొక్క అనుభవం మనలో ఉందా? నేను మంచి పోరాటం పోరాడానండి, నేను లోకానికి బానిస కాలేను, శరీరానికి బానిస కాలేను, సాతానుకు బానిసలుగా కాలేను, నేను దేనికి దాసత్వంలోనికి వెళ్ళలేను, నేను మంచి పోరాటం పోరాడాను, ఇదిగో నా పోరాటం నేను కడముట్టించాను, నా యొక్క విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని ఒకటి అనుభవం మన జీవితంలో మనం సాక్ష్యం చెప్పేవారిగా ఉన్నాం. ఒక్కసారి మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చివరి మాటను చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దాని 22వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ చాలండి. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశను చెడిపో ప్రాచీన స్వభావం ఏం చేయాలంట? వదులుకొని మీ చింతావృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావమును ఏం చేయాలంట? మనము ధరించుకోవాలని చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలి? నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. స్తోత్రం. ఒక నూతన వ్యక్తిగా మనము మారాలి. స్తోత్రం. నూతన వ్యక్తిగా మనము స్తోత్రములు మార్చబడాలి, అనగా దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడాలి. కాబట్టి ఆ మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? వదులుకోవాలి. స్తోత్రం. ఇట్టి అనుభవమే ఒక కృత నిబంధన సంఘముగా, అనగా కృత నిబంధన సంఘానికి ఇచ్చినటువంటి బాప్తీసం పొందుకున్నటువంటి ఒక అనుభవం ఇది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డారా, 2 బాప్తీసముల గురించి మనం చూసాం. ఒక బాప్తీస్మము యోహాను బాప్తీస్మము, ఒక బాప్తీస్మము కొత్త నిబంధన బాప్తీస్మం. అనేక బాప్తిష్మములు ఉన్నాయి. జలకరింపు బాప్తిష్మం అని, ఇదిగో నీటిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిష్మం అని, యేసునామం బాప్తిష్మం అని, ఇట్లా అనేక రకాల బాప్తిష్మలు ఉన్నాయి. అయినప్పటికీ ఇదిగో 2 బాప్తిష్మం గురించి ప్రత్యేకంగా మనం చూస్తున్నట్లయితే యోహాను బాప్తిష్మము, అదేవిధంగా కృత నిబంధన బాప్తిష్మము. ఈ కృత నిబంధన బాప్తిష్మము పునరుద్ధాన శక్తి పొందుకున్న తర్వాత స్తోత్రములు, అనగా ఇదిగో మేడగదిలో క్రీస్తు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శిష్యులు ఇస్తున్నటువంటి ఈ అనుభవము. స్తోత్రములు. ఈ అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు. నిజంగా ఎవరైతే బాప్తిసము తీసుకుంటున్నారో మొదట వారు ఏం చేయాలి?
పాప విషయంలో మరణించాలి. ఆ ప్రాచీన వ్యక్తి సిలువకు కొట్టబడాలి. ఆ ప్రాచీన వ్యక్తి మరణించాలి. ఆ మరణించిన వ్యక్తిని స్తోత్రములు సమాధి చేయటమే బాప్తిస్మము. ఆయన మరణంలో మనము పాలిభాగస్తులము. స్తోత్రం సాదృశ్యముగా కనబడుతున్నటువంటి ఆయనలో మనము స్తోత్రం స్వభావ సిద్ధంగా మనము కలిసిపోతున్నాం. కాబట్టి ఇదిగో మనమందరము ఆ ప్రాచీన వ్యక్తిని సమాధి చేయాలి. ఆ సమాధి చేయబడిన వ్యక్తి మరలా నూతన వ్యక్తిగా ఆయన తిరిగి లేవాలి. హల్లెలూయా. ఇట్టి అనుభవమే బాప్తిస్మము. ఈ విధంగా కానీ బాప్తిస్మములన్నీ నిజంగా మనము నీళ్ళలో మునిగే అనుభవమే కానీ అది నిజమైన బాప్తిస్మము కాదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ కనుక ఈ దినము నిజముగా ఈ అనుభవం మన జీవితంలో ఉంటే మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిజముగా మనమున్న స్థలంలో ప్రభువుకు అప్పగించుకొని, ప్రభువా నిజముగా ఇదిగో మేము యోహాను బాప్తిస్మము లాగా ఒకవేళ తీసుకున్న అనుభవం మా జీవితంలో ఉంటే మేము మరలా బాప్తిస్మానికి నేను సిద్ధపడతాను ప్రభువా. నిజముగా అవును నేను బాప్తిస్మం తీసుకోవచ్చా అని ఒకవేళ నీ జీవితంలో ప్రశ్న ఉంటే ఇదిగో అపోస్తల కార్యంలో 19వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చూస్తున్నట్లయితే అక్కడ అక్కడ అపోలో కొరింథీలో ఉన్నప్పుడు నిజముగా అక్కడ ఒక విషయం మనం చూస్తా ఉన్నాము. వారందరూ యోహాను చేత బాప్తిస్మం పొందిన వారే. అట్టి అనుభవంలో ఉన్న వారికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా మీరు దేన్ని బట్టి మీరు బాప్తిస్మం తీసుకున్నారు అంటే యోహాను యొక్క మారు మనసును బట్టి మేము బాప్తిస్మం తీసుకున్నాం. అవును, యోహాను బాప్తిస్మంలో ఏముంది? కేవలం ఇదిగో నువ్వు అంగి లేని వారికి అంగి ఇవ్వండి, లేదంటే ఆహారం లేని వారికి ఆహారాన్ని పంచిపెట్టండి, నీ తల్లిదండ్రులను సన్మానించండి, నీ భార్య పిల్లలు ఇదిగో స్తోత్రం ప్రేమించుడి, లేదంటే ఇదిగో కేవలము ఒక ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి. ఇటువంటి విషయాన్ని అక్కడ తెలియజేసేదే యోహాను బాప్తిస్మము. కానీ నూతన నిబంధనకి ఇచ్చిన బాప్తిస్మము నిజముగా అక్కడ స్తోత్రములు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి మనం చూస్తూ వచ్చినాము. ఆ అనుభవం మన జీవితంలో క్రొత్త నిబంధనకి ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి అనగా కృత నిబంధన సంఘానికి ఇచ్చినటువంటి బాప్తిస్మం పొందిన అనుభవము ఈ అనుభవం. హల్లెలూయా. ఆ ప్రాచీన వ్యక్తి సమాధి చేయబడవాడాలి. ఆ ప్రాచీన వ్యక్తిని సెలవుకు కొట్టి ఒక ఆ సమాధి చేయడమే అది బలము. మొదట రక్షణ, తర్వాత బాప్తిస్మము, తర్వాత ఒక నూతన జన్మ. స్తోత్రం. ఈ 3 క్రియలు యేసుక్రీస్తులో ఏ విధంగా జరిగినాయో ఇదిగో బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఇది జరగాలి. స్తోత్రం. ఇది జరగని ఎవరి బాప్తిస్మం అయితే ఉన్నదో అది సరైన బాప్తిస్మము కాదు. ఒకవేళ గనక నిజముగా నాకు బాప్తిస్మం అంటే ఏంటో తెలియదు, నేను తెలియక ముందుకే నేను బాప్తిస్మం తీసుకున్నాను, ఇటువంటి అనుభవం నా జీవితంలో జరగలేదు అని గనక ఒకవేళ నువ్వు అనుకుంటే నీ బాప్తిస్మం సరైన బాప్తిస్మము కాదు. నువ్వు బాప్తిస్మం పొందడానికంటే ముందే నీ జీవితంలో జరగవలసిన క్రియ ఏంటంటే ఆ ప్రాచీన వ్యక్తి మరణించాలి, ఆ ప్రాచీన వ్యక్తి సమాధి చేయబడాలి, ఆ ప్రాచీన వ్యక్తి సెలవుకు కట్టబడాలి. ఆ చనిపోయిన వ్యక్తిని సమాధి చేయటే బాప్తిస్మము. నూతన వ్యక్తిగా లేవడమే స్తోత్రం పునర్జన్మ. హల్లెలూయా. అక్కడ పునరుద్ధాన శక్తి చేత లేపబడడం. నిజంగా నీవే స్తోత్రంలో మనం గుర్తు పెట్టుకోవాలి. మనకు మనమే స్తోత్రం దేవుని ఎదుట సిద్ధపడాలి. ఇదిగో నా జీవితము, నేను పాపములో చనిపోయాను, పాప విషయంలో నేను మరణించాని మనకు మనమే హెచ్చరిక చేసుకోవాలని లేఖనాలు కూడా తెలియజేస్తా ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఏ విధమైన బాప్తిస్మం మనం తీసుకున్నాం. ఒకవేళ గనక నీ జీవితంలో ఇటువంటి ఒక అనుభవం లేకపోతే ఈ రాత్రి అయినా నువ్వు గుర్తుపట్టి నిజంగా అటువంటి ఒక అనుభవంలో నువ్వు తీసుకోవాలంటే బాప్తిస్మం ఇచ్చేవారు కూడా సరైన అనుభవంలో ఉండాలి. అది మనం గుర్తుపట్టాలి. బాప్తిస్మము తీసుకునే అనుభవం కాదు, బాప్తిస్మం ఇచ్చేవారు కూడా ఇదే అనుభవంలో ఉన్నారు. ఒకసారి మనం గుర్తుపట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. అట్టి అనుభవం మన జీవితంలో ఉండడం కాదు, ఇచ్చేవారు కూడా ఇదే అనుభవంలో ఉన్నట్లయితే అట్టి వారి దగ్గర నువ్వు తీసుకోవడానికి ఆటంకం లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నువ్వు మొదట తీసుకున్నది అది బాప్తిస్మము కాదని మనం గుర్తుపట్టాలి. అనగా నువ్వు మొదట తీసుకున్న బాప్తిస్మము అది సరైన క్రమంలో తీసుకోకపోతే, సరైన మార్గంలో, సరైన ఇష్టానుసారంగా తీసుకోకపోతే, ఆ ప్రాచీన వ్యక్తి మరణించకపోతే, ఆ ప్రాచీన వ్యక్తి సెలవు కొట్టబడకుండా, ఆ ప్రాచీన వ్యక్తి సమాధి చేయబడకుండా నువ్వు ఒకవేళ బాప్తిస్మం తీసుకుంటే అది సరైన బాప్తిస్మము కాదు. హల్లెలూయా. స్తోత్రములు. ఈ దినమైనా మనం మార్చుకుందాం, మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం, వాక్యానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు